అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇవాళ గురు పూర్ణమి సందర్భంగా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అక్కడ గోపులాయపల్లి టెంపుల్లో, అదేవిధంగా నల్గొండలోని సాయిబాబా టెంపుల్లో కూడా ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. ఇవాళ విశిష్ట రోజు చెప్పొచ్చు. మంచిగా వర్షాలు కురవాలి, అంతా కూడా రైతులంతా బాగుండాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, ఇవాళ గురు పూర్ణమి రోజు కూడా మీరంతా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఏంటి సార్ ఈరోజు స్పెషల్? ఇది ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గురు పూర్ణిమ రోజు. ఇది దేశ యావత్తు లక్షలాది మంది, కోట్లాది మంది పండుగ జరుపుకుంటున్నాం. ఇది ఈరోజు ప్రత్యేకంగా సాయి సన్నిధికి పూజలు చేస్తూ గురుభక్తిని చాటుతూ ఉదయం 3 గంటలకు వెళ్ళి 4 గంటలకు వెళ్ళి ఈ పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. నేను కూడా ఈరోజు ఉదయం చిట్యాల సాయి సన్నిధి దర్శించుకొని ఆ తర్వాత సుదర్శన సహిత రుద్రయాగం కూడా చేయడం జరిగింది ఈరోజు వేణుగోపాల స్వామి ఆలయంలో. ఎందుకంటే గత సంవత్సరం చూసాం, కరువు కటకాలతో ఎంతోమంది రైతులు నష్టపోయినారు. గత 4 ఏళ్ల కింద వచ్చిన కరోనా మహమ్మారి 100 సంవత్సరాల తర్వాత లక్షలాది మంది చనిపోవడం జరిగింది, అప్లపాలు కావడం జరిగింది. నేను ఒకటే ఈ గురు పూర్ణిమ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తేది మానవాళి అంతా కూడా మంచి జాగ్రత్తగా ఉండే విధంగా వారికి ఆశీర్వదించాలని, అలాగే మన దేశంలో ఎవరి మతం, ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవచ్చు, ఇతర మతాలని ద్వేషించకుండా అందరం కలిసికట్టుగా ఉంటూ ఈరోజు గురు పూర్ణిమ అంటే ఈరోజు చెప్తున్న భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ చేసుకుంటారు. అందుకనే మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో వచ్చిన కరువు గత సంవత్సరం మళ్ళా రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సకాలంలో ఇప్పటికే మేము ఎప్పుడైతే పంట రుణాలు 1,00,000 రూపాయలు మాఫీ చేసినామో ఆ రోజుకెళ్ళి వరుసగా వర్షాలు పడుతున్నాయి. 15 రోజులలో మరొక 1,50,000 రూపాయలు రుణాలు మాఫీ చేస్తున్నాం. మళ్ళీ ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణాలు. ఒక చిన్న రాష్ట్రంలో 32,000 ఏకకాలంలో రుణమాఫీ చేయడం, ఇది నిజంగా ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము సీనియర్ మినిస్టర్లు అందరం కూర్చొని దుబారా ఖర్చులు పెట్టకుండా రైతులను అప్పులకెళ్ళి బయటపడేయాలని, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాం. అంతర్జాతీయ స్థాయిలో రేపు అసెంబ్లీలో చట్టం తెస్తున్నాం. నల్గొండలో 20 కోట్లతో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పనులు నడుస్తున్నాయి. ఐటీఐని 65 ఐటీఐలని టీసీఎస్ కంపెనీ 2,000 కోట్లు వాళ్ళు టీసీఎం అంటే కార్పొరేట్ సోషల్ ఫండ్స్ ఫ్రీగా వాళ్ళు కట్టిస్తున్నారు. సంవత్సరానికి 10,000 అంటే ఒక్కొక్క ఐటీఐలో 10,000 అంటే 65 అంటే 6,50,000 ట్రైనింగ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఖాళీలు 2 లక్షలు భర్తీ చేస్తూ ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా సక్సెస్ కావాలంటే భగవంతుని ఆశీర్వాదం కావాలి. అందుకని ఈరోజు సుదర్శన యాగంగా చేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి కూడా సెప్టెంబర్లో మొదటి వారంలో 6 లైన్లుగా చేస్తున్నాం. రేపు 1:30 నుంచి 2:30 వరకు గడ్కరీ గారు సమయం ఇవ్వడం జరిగింది. నాకు మళ్ళీ ఈ విజయవాడ 6 లేన్ రహదారి ఫైనల్ చేస్తానికి, ఆ డిపిఆర్ కాంట్రాక్టర్ ఫైనల్ చేస్తానికి రేపు 1:30 నుంచి 2:30 మధ్యలో అపాయింట్మెంట్ ఇచ్చారు గడ్కరీ గారు నాకు. దాన్ని సెప్టెంబర్లోపు 80% 6 లేన్గా చేయడమే నా లక్ష్యం. దాంతో మీరు రోజు 3-4 సరిపోతుంటే కొందరిని బతికేయాలని ఒక ఏడీపీ అనే సంస్థతో 6 కోట్లతో పని మొదలుపెట్టాం. మన 8వ తారీఖు అప్పుడే స్లాబ్ లెవెల్కి వచ్చింది. 60 రోజుల్లో పూర్తి చేస్తున్నా. అక్కడి నుంచి అవసరం ఎయిర్ అంబులెన్స్ పిలిపించి కూడా ఎవరైనా చివరి పిలిచిన గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ మొదటి గంటల్లో ఎక్కడైనా హెడ్ ఇంజనీర్లు అయినా తీసుకుపోయి స్టిచ్చెస్ చేసి వాళ్ళని బతికించేదానికి ఆ ట్రామా సెంటర్ కట్టిస్తున్నాను. సెప్టెంబర్లో 6 లేన్ పనులు కూడా మొదలు పెడుతున్నాను. నిన్న కేటీఆర్ గవర్నర్ని కలిసి కూడా తను కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మా ఎమ్మెల్యేని భయపెట్టి పార్టీలోకి చేర్చుకుంటున్నారు, గవర్నర్ని నిన్న కలవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారని కూడా ఆయన కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రాజు అలాంటి చెత్త పేర్లు ఈరోజు గురు పూర్ణిమ రోజు మాట్లాడితే నాకు కూడా నోరు ఖరాబ్ అవుతుంది. ఇవాళ ఢిల్లీలో ఎవరు ఉన్నారు జైల్లో, రేపు ఎవరు పరామర్శిస్తానికి పోతుండ్రు. కాళేశ్వరం 2 లక్షల కోట్లు మా కష్టార్జిత మా పేరు మీద అప్పు తెచ్చుకొని కూలగొట్టినాము. అది రేపో మాపో గోదావరి వరదలకు అప్పుడే బీటలు వారింది. ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ నల్గొండ హాస్పిటల్ చూస్తే మెడికల్ కాలేజ్ 5 ఏళ్ళ మొదలైంది కాలేదు. ఎస్ఎల్బిసి సొరంగం బ్రాహ్మణవెల్లిలో నేను మొదలుపెట్టిన 12 ఏళ్ల కింద పూర్తి చేయలేదు. పండుగ రోజు వాళ్ళ పేర్లు మీరు అడగడం తప్పు. ఎందుకంటే పాపాత్మలు మొత్తం అప్పుల పాలు చేసి ఇవాళ 7 లక్షల కోట్లు అప్పు చేసి
పాశ్చాత్తాపడుతుంది. ఇవాళ ఎవరైనా ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 17 సీట్లలో ఒకటి ఎంఐఎం పోతే 16 సీట్లు 16 ఓడిపోతాడు. సిగ్గునోడైతే మేము 88లో రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయినా మేము ముగ్గురం గెలిచినాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అప్పుడే ఆయనది వచ్చింది. ఇవాళ ఒక సీటు గెలవాలి 7 సీట్ల డిపాజిట్ పోయింది. సిరిసిల్ల గజ్వేల్లో కూడా మైనస్ వచ్చింది, సిద్దిపేటలో మైనస్ వచ్చింది. ఇక వాళ్ళు రాజకీయాలు మాట్లాడుకొని రాజకీయ దుకాణం బంద్ చేసుకొని ఆ సంపాదించిన దాంతో అక్కడక్కడ ఉండి ఆ బేలు తెచ్చుకొని ఇక్కడ ఒకటి బద్ద ఏ దేశం ఆ దేశం పోయి బద్ద మంచిది. కానీ అనంతరం కాంగ్రెస్ పార్టీని తిరిగితే ఇలా చూడండి రైతులు ₹1,00,000 ఆయన ఇప్పుడు చేసిన మాఫీ రేపు 10 లక్షల చేస్తున్నాం. 20 రోజులలో 2 లక్షలు చేస్తున్నాం. 7 లక్షల అప్పులు చేసి ఏం చేసినాం పైసలు. అందుకే రేపు పండుగ పూట తిట్టొద్దు అనుకుంటే తిట్టించినాం నన్ను. నా నోరు అనవసరంగా మళ్ళీ పోయి ఇంకో దేవుని మొక్కాలి ఇప్పుడు. రైట్, చూడొచ్చు రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ గురు పూర్ణమి రోజు కూడా సుదర్శన యాగం చేయడం జరిగిందని చెప్పవచ్చు. రైతులంతా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా పండుగ వేళ ఆ ప్రతిపక్షాల మాటలు కానీ పట్టించుకోలు, వారి పేర్లు కూడా తలుచుకోలేనని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.